హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీతో ముందుకు వచ్చాను. ఇది మా అమ్మమ్మ రెసిపీ ఫిష్ కర్రీ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలా బాగా చేసేది. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మా అమ్మమ్మ అయితే గిన్నెలో చేసేది, నేనైతే టంటడాయ్ ఇలా కుండలో చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారా ఫిష్ కర్రీ ఎంత బాగుందో. ముక్క ఏమాత్రం విరగకుండా ఇంత చిన్న కుండలో ఎలా చేశాను అనుకుంటున్నారు? చాలా ఈజీ ప్రాసెస్లో చేశానండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక 3 ఉల్లిపాయలు, నేను ½ కేజీ కంటే ఎక్కువ ఉంటాయి ఫిష్, కేజీ కంటే తక్కువ ఉంటాయి. సో ఇలా 3 చిన్న ఉల్లిపాయలను తీసుకున్నాను. పెద్దవైతే 2 తీసుకోండి. కేజీ అయితే ఒక 4 ఉల్లిపాయలను తీసుకోండి. ఇలా నిప్పుల పైన కానీ లేదా ఇలా స్ట్రెయినర్లో పెట్టి స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు. అలాగే ఒక ఎల్లిగడ్డను కూడా ఇలా కాల్చుకొని తీసుకోవాలి, బ్లాక్గా వచ్చేటట్టు పైన. ఈ బ్లాక్ దంతా తీసేసి ఉల్లిపాయలని నీట్గా కడుక్కోవాలి. అలాగే ఎల్లిగడ్డలను కూడా ఎల్లిపాయల పొట్టును తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిగడ్డలని ఇలా కట్ చేసుకొని వీటిని కలిపి పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ అలాగే ఎల్లిపాయలను తీసుకొని ఇలా పేస్ట్ చేసి తీసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకొని. ఆ తర్వాత ఇలా ఒక ½ కేజీ కంటే ఎక్కువనే ఉంటాయి బొమ్మె చేప, అదే కొర్రమీన్ చేప. దీన్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అవైలబుల్గా ఉంటే కొద్దిగా పుదీనాను కూడా తీసుకోండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని ఇలా నానబెట్టి తీసుకున్నాను 10 మినిట్స్ ముందు. ఆ తర్వాత ఇలా దేంట్లోనైతే మనం కర్రీ చేసుకుంటున్నామో, నేనైతే కుండలో చేస్తున్నాను కాబట్టి ఇలా కుండలో ఈ ఫిష్ ముక్కలను వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ గిన్నెలో చేసుకున్నట్లయితే దేంట్లో కర్రీ చేస్తున్నామో దాంట్లోనే ఫిష్ ముక్కలని ఫస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత దానిలోకి టేస్ట్కి తగినంత, నాకైతే 1.5 స్పూన్ దాకా ఉప్పును వేసుకున్నాను. అలాగే ఒక 1.5 స్పూన్ దాకా కారాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్, చిన్న స్పూన్తో 1 స్పూన్ దాకా పసుపును యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ పేస్ట్ని వేసుకొని దానిలోకి కావాల్సినంత ఆయిల్ని వేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. నేను చూపిస్తున్న విధంగా ఆ పావుతోటి 2 పావుల ఆయిల్ని వేసుకొని ఇలా చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా బాగా ఫిష్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని తీసుకోవాలి. మీకు ఒకవేళ చిక్కగా కావాలంటే చిక్కగా తీసుకోవాలి, లేదంటే కర్రీ పల్చగా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే చిక్కగానే చేస్తున్నాను పులుసు అనేది. కొద్దిగా వాటర్ వేసుకొని దానిలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా కొత్తిమీర, సగం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా కలుపుకొని వండుకోవడమే. పెద్ద టెన్షన్ ఏం అవసరం లేదు, మాడిపోతుంది అని ఊరికే కలపాలని అవసరం లేదు. ఈజీగా చేసుకోవచ్చు. ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని 1/2 అవర్ to 20 మినిట్స్ అంతే. 20 మినిట్స్లో ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టీవీ చూస్తూనే మాట్లాడుకుంటూనే వదిలేయచ్చు అలా సిమ్లో పెట్టేసి. ఇలా ఉడుకుతుంది, మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఆయిల్ అనేది పైకి వస్తుంది 20 to 30 మినిట్స్ తర్వాత. ఇలా ఫిష్ ముక్క కూడా బాగా ఉడికిపోతుంది. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో? మీరు కూడా చేసుకొని తినేయండి. ఇలా పులుసు కూడా చిక్కబడుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే చాలా చిక్కగా అవుతుంది ఫిష్ కర్రీ అనేది. ఈరోజు చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నారంటే యమ్మీగా ఉంటుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఫైనల్గా జీలకర్ర మెంతులను రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని,
అలాగే మనం సగం వేసుకున్నాం కదా కొత్తిమీర, మిగతా సగం కొత్తిమీరని కూడా ఫైనల్గా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, మన యమ్మీ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఉడుకుతూనే ఉంది. కుండలో చేసుకోవడం వల్ల ఇలా ఉడుకుతుందన్నమాట. నిజంగా 2 minutes వరకు అలా ఉడుకుతూనే ఉంది. ఇలా వేడి రైస్లో ఈ ఫిష్ కర్రీ అనేది, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఫిష్ కర్రీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత చిక్కగా గ్రేవీగా ఉందో చూడండి. ఇలా వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది టేస్ట్ అనేది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.